ఇది పథకం ప్రకారం ఎవడో ప్లాన్ చేసిన ఇది వెనక నుంచి ఆయన ఎంకరేజ్మెంట్ ఎంతుందో, ఆయన కొడుకు ఎంకరేజ్మెంట్ ఎంతుందో అనేది తర్వాత తెలిసిన ఆయనతో అనుసరిస్తున్న వాళ్ళకి ఈ స్వభావం ఉంటుంది కాబట్టి లీడర్ సై అనగానే వీళ్ళు ఎవడో అందుకొనైనా ఉండొచ్చు. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఈ జరిగిన దానికి సంబంధించినంతవరకు బాధ్యత ఏదైనా ఉంటే ఆ పార్టీ వాళ్ళదే ఉంటుంది. మిగిలింది దర్యాప్తులు తేలితే బయటికి రాక తప్పదు. ఎవరు దోషులో వాళ్ళ వెనక ఎవరు ఉన్నారనేది ఖచ్చితంగా బయటకు వస్తుందని ఆశిస్తున్నాం. కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి కానీ వీటికి బెదిరో లేకుంటే జంకి వెనక్కు తగ్గడం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఆయన సిద్ధాంతం ప్రజలను నమ్ముకోవడం, ప్రజల కోసం నిలబడడం, ప్రజల్లో మమేకం కావడం, ప్రజలకు మంచి చేయాలని తపన పడడం, అధికారం అనేది ఒక బాధ్యతలాగా చూడడం ఏవైతే ఉన్నాయో మంచి లక్షణాలు అవన్నీ ఆయన నుంచి మా పార్టీకి ఉన్నాయి, కార్యకర్తల్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు కూడా ఎక్కడ ఎవరము ఎలాంటి రెచ్చిపోవడం కాకుండా సంయమనంతో కేవలం మౌన దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామే తప్ప దీని గురించి పరుషంగా మాట్లాడో లేక ఇంకోటి చేసో చేయాలనే ఆలోచన ఇప్పుడు చేయట్లా. ఎందుకంటే అది చేతగాని వాళ్ళు పిరికి పందలు చేసే పని కాబట్టి.